ఓం నమో భగవతే నమః. సకల దేవతలు సకల శక్తులు వేడుకుంటున్నామా. తల్లి మాతాకి జై, భూమాతాకి, సూర్య భగవాన్, చంద్ర భగవాన్, సకల జై మాత, జై తల్లి. నమస్తే అండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య గడియల్లో ఇంటిపై ఒంటిపై ఎలాంటి చెడు పీడ లేకుండా తొలగిపోవాలని సకల దేవతలు వేడుకుంటున్నాను. ఊరు పేరు మీద కూడా చెప్తున్నాను, ఓకేనా. అలాగే నా వీడియోలు పెడుతున్నానే కానండి 20 మంది 30 మంది చూస్తున్నారు అట్ట కాదు. చూడండి, ఇప్పుడు మనము మన ఆనందం ఎంత ఉత్సాహంగా ఉంటామో అదే ఉత్సాహం పూజ మీద కూడా చూపించండి, ఓకేనా. ఇప్పుడు మా సినిమాకి వెళ్తున్నాం, నాటికలు చూస్తున్నాం, అదే ఎంత ఆప్యాయతగా చూస్తామో పూజ విధానం అలా చూసుకోవాలి, అర్థమైందా. ఏదో గుడికి వెళ్ళండి, బ్రాహ్మడు ఉంటాడు గర్భగుడిలో, ఒక కొబ్బరికాయో 2 పూలో ఒక కర్పూరం కడ్డీ తీసుకెళ్ళండి. చక్కగా ఆయనకి 500 పాలు ఇస్తారో 1000 పాలు ఇస్తారో 11 పాలు ఇస్తారో మీ ఇష్టం. చక్కగా గర్భగుడి చుట్టూ తిరిగేసి నాయన మా కుటుంబం బాగుండాలని కోరుకొని దండం పెట్టుకొని కాసేపాడు కూర్చొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోండి. అంతేగాని సినిమాలకి ఏంటి వేరే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళమాకండి. మీరు చేసినంత వ్యర్థం అనమాట. అంత నిఘాగా చేసుకున్న పూజ కూడా వ్యర్థమైపోద్ది, అంటే నీటిలో కలిసినట్టే. అంటే ఏంటంటే దానికి అర్థం మీరు ఇంటికాడ నుంచి డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోవాలి. ఆడికి వెళ్ళాక కాళ్ళు చేసి మొహం శుభ్రం కడుక్కొని చక్కగా 4, 9, 11 మీ ఇష్టం ఎన్నోసార్లు చేసుకొని ఆ పూలు అవి తీసుకెళ్ళి ఆ పంచగారికి ఇస్తే ఆయన మీ పేరు మీద 4 మంత్రాలు చెప్పించేసి ఒక కొబ్బరి చెప్పించి 2 పూలు పెడతాడు. ఏం చేయాలి, మీరు అమ్మడ ఆ లోపల గర్భగుడి అది కూర్చొని ఆయనని దర్శించుకొని బయటకు వచ్చి కొంచెంసేపు కూర్చొని ఏంటి అలాగే ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎవరో పిలిచారు భోజనానికి విందుకి అలా వెళ్ళమాకండి. అలా చేస్తే ఇప్పుడు జనము దెబ్బతినిపోతున్నారు తెలుసా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏముందండి 4 రూపాయలు ఉన్నాయి ఏదో తప్పండి. భగవంతుడే. మనము ఎలా పుట్టాము ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ తల్లి 9 ఏళ్ళు నవమాసాలు మోసి మనం పెంచింది. ఆ భగవంతుడు ఆ వరం ఆమెకి ఇస్తేనే మనం తయారయ్యాం ఆ బొమ్మలాగా, అర్థమైందా. ఇంత పర్టికులర్గా ఎవరు చెప్పరు, చెబితే చేసేది ఏమీ లేదు. నాకంటే పండితులు ఉంటారు, వాళ్ళకంటే ఇంకా పండితులు ఉంటారు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వింత ఇస్తాడనమాట. ఇప్పుడు నాకు ఇవి ఎంత ఇచ్చాడు చెయ్యి అని. అలాగే నా కర్తవ్యం నేను చేసుకుంటూ పోతున్నాను. మీరందరూ శుభ్రంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మేము చాలా పూజ చేసామండి ఏం కనపడలేదంట. ఒక ఇంట్లోకి వెళ్తే ఇల్లంతా పూజే, ఇంటి నిండా డబ్బు బీరువాలో, ఒంటి నిండా సినిపోయిన బన్నీలు సినిపోయిన సొక్కాలు. ఏంటమ్మా అన్న, అయ్యాం కులిపోయిన పచ్చిమిరకాయలు టమాటాలు ఉన్నాయి. ఓకే, డబ్బులు మాత్రం ఉన్నాయి. చూసారా. అంటే భగవంతుడు వాళ్ళకి ఏం రాశాడంటే అది తినడానికి వాళ్ళకి సిద్ధించలేదన్నమాట. కొడుకులు ఒక దిక్కు, తల్లిదంటే ఒక దిక్కు. అది ఎలా ఉంటుంది చూసారా. ఒక వీడియో పెడతాను, లేదా నేను తీసుకెళ్ళి చూపిస్తాను. మాదాన్ని ఎలా ఉంది, ఇల్లు చక్కగా నీట్గా ఉంటుంది. అలా ఉండదు. 4 ఎకరాల పొలం కూడా ఉంది వాళ్ళకి. ఆ పంచమాలు పెడతారు పొయ్యి, ఆ పొయ్యి అంతా పోసులు గొబ్బే. మనకి ఎవరికైనా కావాలంటే నల్ల మసి పూసుకొని వెళ్ళిపోవచ్చు కూడా, వెళ్ళి ఇటు పూసుకొని రావచ్చు కూడా. అలా చేయకూడదు తెలుసా. ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని ముందు నడిపితే మనం వెనకాల నడవాలి. అంతేగాని మనం ముందు వెనకాల అనుకో అది కుదరని పని. అలా చేస్తే మనకి లేనిపోయిన పాపాలు ఎమ్మట పడతా ఉంటాయి, అర్థమైందా. ప్రతి ఒక్కరు ఎంత చేస్తున్నాం స్వామి ఏం లేదంటారా, నా వీడియో నా ఫోన్ ఎమ్మట ఉంటుంది, ఎమ్మట నా ఫోన్ చేయండి. దానికి సొల్యూషన్ అని చెప్తాను, దానికి అర్థం చెప్తాను, ఇలా జరుగుతుందని చెప్తాను, ఓకేనా. జై నాగు. ఓం భగవన్మ తల్లికి జై. ఓం లక్ష్మీ తల్లి నమః. లక్ష్మీ నారసింహాయ నమః. ఓం ఖండాలయ స్వామికి వరకాల స్వామికి ఉగ్ర నరసింహాయ నమః. ఓం భాగవతే నమః. ఓం తండ్రి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై నాగు. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. ఓం నా తండ్రి నాగుకి జై. ఓం నా తండ్రి నాగుకి జై. నాగులోక శక్తిపదులకి జై. అమ్మ తల్లికి జై నాగు. నమో నాగేంద్రీ నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. నమగన్నమ్మ తల్లికి జై. ఓం
నమః ఓం భగవతి నమః ఓం తల్లి మాతాకి జై అమ్మలగన్నమ్మకి జై మమగన్నమ తల్లికి జై తల్లి ఓం లోకండేశ్వరాయ నమః నమో ఆదిశేషాయ ఓం కామాఖ్య తల్లి నమః మమగన్నమ తల్లికి జై అమ్మలగన్నమ్మకి జై తల్లి ఓం లోకండేశ్వరాయ నమః ఓం కామాఖ్య తల్లి నమః ఓం తల్లి మాతాకి జై ఓం భగవతి నమః ఓం తల్లి మాతాకి జై అమ్మలగన్నమ్మకి జై మమగన్నమ తల్లికి జై ఓం తల్లి మాతాకి జై అమ్మ తల్లికి జై ఓం తల్లి మాతాకి కామాఖ్య తల్లి నమః ఓం కామాఖ్య తల్లి నమః నా తండ్రి నాగుకి జై లక్ష్మీవారికి జై మాత ఓం భగవతి ఓం నమో నాగేంద్రే నమః ఓం కామాఖ్య తల్లి నమః లక్ష్మీవారికి జై లక్ష్మీ నరసింహ నా తండ్రి నాగుకి నాగమణి కామాఖ్య లక్ష్మీవారికి జై మాత జై తల్లి.